ఈ 4 అలవాట్లు మిమ్మల్ని కంప్లీట్‌గా నాశనం చేస్తాయి. ఈ 4 అలవాటైతే మిమ్మల్ని సృష్టించిన ఆ భగవంతుడు కూడా పైకి తీసుకురానంత అధపాతాళానికి వెళ్ళిపోతారు. నంబర్ 1 అడిక్షన్ టు డ్రామా. చాలా మందికి నిందలేయటం, చాడీలు చెప్పటం బాగా అలవాటైపోయింది. ఎవరైతే అక్కడ ఉండరో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోవటం బాగా అలవాటైపోయింది. ఈ అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. ఇక నంబర్ 2 అడిక్షన్ టు పీపుల్. జనాలేమనుకుంటారో ఇలా జనాలేమనుకుంటారో అన్న ప్రశ్నతో మిగిలిపోయి చాలా మంది వాళ్ళు చేయాల్సినవి చేయకుండా చివరికి చచ్చిపోతూ ఉంటారు. అది చేస్తే ఏమనుకుంటారో, ఇది చేస్తే ఏమనుకుంటారో అని జనాల గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో మీరు లైఫ్‌లో ఇంకా ఏదీ చెయ్యలేరు. మీకో నిజం చెప్పనా? జనాలు మీరు ఏం చేసినా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది గుర్తించండి. కాబట్టి ఈ జనాన్ని లైట్ తీసుకోవడానికే ట్రై చేయండి. నంబర్ 3 అడిక్షన్ టు పాస్ట్. చాలా మంది గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా గతంలోనే ఉండిపోతూ ఉంటారు. గతంలో ఉండిపోవటం వల్ల ఫ్యూచర్ గురించి ఆలోచించడం మానేస్తూ ఉంటారు. అయిందేదో అయిపోయింది కదా! గతంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. 4 అడిక్షన్ టు వర్రీ. ఇది అన్నిటికంటే కూడా చాలా ప్రమాదం. చిన్న చిన్న విషయాలు కూడా వర్రీ అవుతుంటారు. అన్నారే వీళ్ళు ఇలా అన్నారే అంటూ ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా వర్రీ అవుతూ ఉంటారు. ఇలా ఉంటే ఎప్పటికీ వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఇది చాలా డేంజర్. గుర్తుపెట్టుకోండి. ఈ 4 అలవాట్లు కూడా మిమ్మల్ని అధపాతాళానికి పడేస్తాయి. జాగ్రత్తగా ఉండండి.